నమస్తే, నేను సిరి. పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ తర్వాత ఆయన అయితే ఇప్పుడు కోర్టు అయితే 14 రోజుల రిమాండ్కి అయితే పంపించడం జరిగింది. దీంతో ఆయనకు సంబంధించిన లాయర్ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. ఇంతకీ తను ఏమని స్పందించాడు ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే పొన్నవాళ్ళ సుధాకర్ గారు అయితే పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ తర్వాత తను లాయర్గా వ్యవహరిస్తున్నారు. 14 రోజుల రిమాండ్కి అయితే పోసాని గారిని కోర్టు అయితే పంపించడం జరిగింది. ఇప్పుడు మరి పొన్నవాళ్ళు గారు ఏమంటున్నారు? అసలు పొన్నవాళ్ళు గారు ఏమి అనకపోతే మనం ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితే లేదు. ఆయన ఏడవకపోతే మనం ఆశ్చర్యపోవాలి. అంటే అసలు వీళ్ళు లాయర్లా, వీళ్ళు ఒక జర్నలిస్టులా, అంటే వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా కంటికి మంటికి ఏకధారగా ఏడవడం ఒక్కటే తక్కువ. అంటే ఇదేదో బ్లేమ్ చేయటం కాదు, వాస్తవాలు. ఆయన పాప లండన్ వెళ్ళి అప్పుడు ఏడవలే ఎలక్షన్స్ రిజల్ట్ ముందు. కాబట్టి అంటే వీళ్ళు అంటే ఇంత ప్రభు సేవ, ప్రభు దాసులు వీళ్ళందరూ. ఏ ప్రభు? ఆయన ఆల్రెడీ చెప్పారు కదా మేడం, అక్కడ మీరు అన్నట్టు అక్కడ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయనను చూస్తే చాలు ఇట్లా అయిపోతుంది, అట్లా అయిపోతుంది. ఆయన చూస్తేనే స్ఫూర్తి వచ్చేస్తుంది దీనికి. ఇదంతా జగన్ గారి స్ఫూర్తితో ఆయన ముందుకెళ్తున్నారు. ఇవాళ కూడా చెప్తున్నారు ఆయన. ఇవాళ విజయబాబు గారని మీకు తెలుసు, ఆయన కూడా ఒక జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్. ఆయన అంటున్నారు, నా గళం వినిపించి అంటే చివరి వరకు, నా గళంలో మాట వచ్చేంత వరకు, అంటే చివరి ఇది వరకు శ్వాస వరకు అని అనలేదు, నా గళమని అన్నాడు ఆయన. అందుకని అదే నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఆయన జగన్ గారి సేవలో తరిస్తారట. అంటే ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? వీళ్ళు ఇంకా ఇలా ఉన్నారంటే ఇంకా పోసాని వేడి వీళ్ళకి ఇంకా తగలలేదా? ఇప్పుడు పోసాని ఏమనుకున్నాడంటే, నేను సాధువుగా మారిపోయి, సన్యాసిగా మారిపోయి, నేను రాజకీయ అస్త్ర సన్యాసం చేసేస్తే నన్ను అరెస్ట్ చేయరు అనుకున్నాడు. కానీ ఆ వీడియోలు ఒక్కసారి వింటే కనుకైతే సభ్య సమాజం సిగ్గుతో చచ్చిపోవాలి, తల దించుకోవాల్సిన విధంగా ఆయన మాట్లాడాడు. అంటే చాలా బలంగా డబ్బులు ఇస్తే బలంగా మాట్లాడతారు అన్నదానికి ఆ వీడియోలన్నీ తార్కాణం. ఒక వీడియోనా, ఎన్ని వీడియోలండి? మీరు జస్ట్ చూడండి. అవి వింటుంటే అసలు మనకి ఏంటి అసలు ఒక మనిషి అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి గురించి అంతే మాట్లాడాడు కదా తను. వీళ్ళు ఏమీ అది అతీతం కాదన్నట్టు ప్రతి ఒక్కరి గురించి ఆయన అలానే మాట్లాడడం జరిగింది కదా. అదే వీళ్ళకి సంబంధించే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. భార్య పిల్లల్ని తీసుకురావటం ఏంటమ్మా, ఎంత ఇవాళ వింటే ఆ వీడియో అసలు ఒళ్ళు అంటుకుపోతుంది ఇలాగా. వాళ్ళ ఆవిడ నిన్నేమందండి, మా ఆయన ఎంతో కోపం వస్తే తప్ప అలా మాట్లాడు, అది అక్కడ తప్పు జరిగితే మాట్లాడతాడు. తప్పు జరగడమా? అంటే తప్పు జరిగితే బూతులు మాట్లాడి పక్కవాడి భార్యను విమర్శిస్తే నువ్వు ఊరుకుంటావా? ఇప్పుడు నిన్ను ఎవడన్నా విమర్శిస్తే ఊరుకుంటావా నువ్వు? ఆవిడని అడుగుతున్నాం మనం. తప్పు కదా. మీరు అసలు ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్తారండి? మీవి మీరు చూసుకోకుండా పార్టీల పరంగా మాట్లాడాలి, రాజకీయాలు మాట్లాడుకోండి. సరే, నువ్వు నెక్స్ట్ ఎలక్షన్స్లో చూస్తాను, నువ్వు నిల్చుని గెలుస్తావా అను పదాలు ఉన్నాయి కదా. మీరు ఇలాంటి పదాలు తీసుకొచ్చి మీరేమో మాట్లాడుతుంటే ఇవాళ అంటాడు ఈయన, నాకు జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తి. అసలు ఆయన వెనకుండి నడిపిస్తాట, ముందుండి కదా నాయకుడు అన్నవాడు నడిపించాలి. అంటే మనకు అది తెలియదు. అంటే నాయకుడు అనేవాడు ముందుండి నడిపించాలి అని స్వాతంత్రోద్యమం నుంచి మనం వింటున్నాం. నిన్న ఇవాళ కాదు, అంతే కదా. గొప్ప గొప్ప నాయకులు అందరూ కూడా వాళ్ళు ముందుండి, వాళ్ళు తిండం మానేసి, వాళ్ళు నిరాహార దీక్షలు చేసి, వాళ్ళు కష్టపడి నడిచి పాపం అవన్నీ చేస్తారు. మన జగన్మోహన్ రెడ్డి గారు పాపం కష్టపడి ప్యాలెస్లో పడుకుని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతా రివర్స్ పాలసీస్ ఉంటాయి కదా. సో ముందు ఉండకుండా వెనకాల నిల్చొని వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు. చాలా బాగా చెప్పారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఈయనంతా కూడా ఊరందరిది ఓదారు, ఉలిపి కట్ట దోదారి అని. అంటే ముందుంటే మళ్ళీ ఇవన్నీ చెయ్యాలి కదా, కష్టపెట్టాలి ప్రాణాన్ని. అది ఆయన వల్ల కాదు కాబట్టి, ఆయన ప్యాలెస్లో ఏసీలో పడుకునే మనిషి కాబట్టి ఆయన ప్రజల కోసం రాజకీయం చేయడు. ఆయన ఓన్లీ పదవి కోసం రాజకీయం చేస్తాడు. అందుకే ఇప్పుడు పాపం మీరు ఇవ్వలేదు, ఇవాళ బడ్జెట్ సమావేశాలకి రాలేదు. ఎవరు ఇవ్వలేదు? అసెంబ్లీలో స్పీకర్ ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అందుకని ఇవాళ ఆయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకి రాలేదు. ఏది ఏమని ఇవాళ పొన్నవాళ్ళు గారు అంటున్నారు, ఇలా ఎక్కడా చూడలేదండి. 25 కేసులు ఒక మనిషి మీద పెడతారా? ఒక కేసు, ఒక జడ్జిమెంట్ వచ్చి అతను ఒక జైలుకి వెళ్ళి నేను వెళ్ళి వాదించేలోపు ఇంకో కేసు ఇంకో ప్లేస్లో, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిప్పడానికి వీళ్ళు డిసైడ్ అయ్యారంటున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, ఇలా ఎక్కడా చరిత్రలో జరగలేదట.
అన్ని చోట్ల కేసులు పెట్టించేశారట ఆంధ్రప్రదేశ్ అంతా. సో ఇట్లా ఏడిపించడానికే కంకణం కట్టుకుంది ఈ ప్రభుత్వం అంటాడు ఆయన. కక్షపూరితం అంటాడు, ఇది రాజకీయ కక్ష అంటాడు. ఏంటేంటో అసలు ఆయన ఒక లాయర్ అని మర్చిపోయి ఆయన అక్కడ రాజకీయ ఉపన్యాసం అయితే చేశాడు ఇవాళ. ఇంకా చాలా చెప్పాడులేండి ఇవాళ ఆయన మాట్లాడుతుంటే అసలు అద్భుతంగా ఉండింది. అసలు అంటే ఒక వ్యక్తి మీద ప్రేమ ఇంత పీకుకి వెళ్తుందా అసలు ఇవాళ అంటే ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది, ఇవాళ ఇంకొంచెం కొత్తగా అనిపించింది అనమాట ఆయన మాటలు వింటుంటే. మీరు మరి పోరాడతారా, నెక్స్ట్ ఏం చేస్తారంటే అదే చూస్తున్నాం అంటాడు. అంటే అక్కడ ఏమీ వెసులుబాటు లేదనమాట. ఇప్పుడు ఆ కేసులోంచి ఆయన తప్పించడానికి వెసులుబాటు కనిపించట్లేదు అనుకుంటా, దీని మీద చూడాలంటాడు ఏంటో. సో ఆయన అనేది ఏంటంటే మొత్తం వైసీపీ వాళ్ళందరి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తోంది ఈ ప్రభుత్వం, అంతే. వాళ్ళు తప్పు చేశారని కానీ వాళ్ళు అలా మాట్లాడటం తప్పని కానీ ఎక్కడ ఆయన మాట్లాడ్డా. ఇప్పుడు కనీసం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేయాలండి? సరే మీరందరూ మాట్లాడారు, అయిపోయింది, ఇప్పటికైనా మీరు కొంచెం మారి మంచిగా మాట్లాడతామని చెప్పండి అని చెప్పాలా? ఇది కానీ పోసాని ఊహించింది మాత్రం భలే జరిగిందండి. అంటే అరెస్ట్ కారనుకున్నారు, ఇంకా మొత్తం రాజకీయాల నుంచి తప్పుకుంటే నా వైపు ఎవరు చూడరు అని అనుకున్నారు. కానీ ఇదే లిస్ట్ లో ఇంకొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి, కొంతమందికి నోటీసులు కూడా జారీ చేశారు. చాలా మందికి ఇంకా ఉంది, మనం నిన్ననే అనుకున్నాం కదా. సో ఇప్పుడు మరి కొత్తగా ఇప్పుడు మనం ఏమనుకున్నాం అంటే ఏదో ఒక నాని, అంటే కొడాలి నాని కావచ్చు, పేరు నాని కావచ్చు అని అనుకున్న సందర్భంలో కొత్తగా ఇప్పుడు గొర్రెట్ల మాధవ్ గారి పేరు. మీరు ఒకటి గమనిస్తే ఇప్పుడు ఇవాళ ఎవరు కొన్నవాళ్ళు అంటారు, ఆయన ముందు నువ్వు వెళ్ళి నువ్వు న్యాయాన్ని నువ్వు అక్కడ బతికించు, నువ్వు వెళ్ళు అని ఆయన దిశానిర్దేశం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ముందు ఏదైనా కేసు రాగానే ఈయన్ని వెళ్ళమని చెప్తాట పాపం. అంటే పొన్నవోళ్ళకి ఇచ్చిన పాత్ర చాలా ఆయన చక్కగా పోషిస్తున్నాడు. వాళ్ళకి బెయిల్ వస్తుందో రాదో తర్వాత విషయం, కానీ ఆయనకి ఇప్పుడు చేతి నిండా పని. అంటే వల్లభనేని వంశీ గారి కేసు కూడా ఈయనే చూస్తున్నారు, అందరూ ఈయనే చూడాలి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వే చూడాలని. కాబట్టి ఆయన ఇప్పుడు చాలా వేడెక్కిపోయి ఉన్నాడు ఆయన మనిషి. సో అందరికి మరి చూసుకుంటూ రావాలి. ఇప్పుడు కాదు, ఇంకా ఆయనకు అర్థం కావట్లేదు, ఇంకా ఒక్కొక్కటి పీకకి చుట్టుకుంటాయి. ఆయన ఇందాక అన్నట్టుగా నేను అంటే పరిగెట్టాలి ఆయన. ఇప్పుడు ఈ కేసు వచ్చింది అని అక్కడికి వెళ్ళేసరిగిట, ఇది ఇంకా దీనికి బెయిల్ వచ్చేలోపు అక్కడ ఇంకో కేసు ఉంటుందిట, అక్కడ పరిగెట్టేలోపు ఇంకో ఊర్లో ఇంకో కేసుట. సో నన్ను మొత్తం అంటే రాష్ట్రం అంతా తిప్పుతున్నారు, ఆ మురళిని నన్ను, కృష్ణమురళిని నన్ను అంటున్నాడు. సో మొత్తానికి అంటే జగన్మోహన్ రెడ్డి నేర్పించిన పాఠాలేగా ఇవన్నీ ఎవడు కొత్తగా. ఇప్పుడు ఈ కేసులు పెట్టిన వాళ్ళందరూ జెన్యున్గానే పెట్టారుగా. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే సరే, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడావు చూడు, అది అందరినీ చాలా. ఆ రోజు అందరూ కూడా కేసు పెడితే మీరు పట్టించుకోవాలా, ఈ ప్రభుత్వం పట్టించుకుంది కాబట్టి మీ అందరి తాటా తీస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పొన్నవోళ్ళకైతే చాలా బిజీ షెడ్యూల్ అండి. ఇంకా ఆయనకు ఊపిరి తీసుకోవటానికి కూడా టైం ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే అన్ని కేసులు వస్తాయి వన్ బై వన్. ఏదైనా ఇవాళ పొన్నవోలు చాలా అద్భుతంగా మాట్లాడాడు, అద్భుతమైన వివరణ ఇచ్చాడు. ఆయన ఒక లాయర్, నేను ప్రతిసారి మర్చిపోయినట్టు ఇవాళ కూడా మర్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శ్రీశ్రీ కొటేషన్స్ అన్నీ చెప్పాడు. అసలు శ్రీశ్రీ గారు బతుకుంటే ఆయన ఇవాళ చచ్చిపోయి ఉండేవాడు, నేను సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే అసందర్భ ప్రలాపంలాగా అసలు శ్రీశ్రీని తీసుకొచ్చి ఇక్కడ ఆపాదించేసి జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరికీ పాపం కదండి. అసలు శ్రీశ్రీ చెప్పింది ఏంటి, ఈయన దాన్ని వీళ్ళకి అప్లై చేయటం ఏంటి, ఇలాంటి ఏమనాలి బూతులు మాట్లాడిన వ్యక్తులకి అన్ని దుర్మార్గం అంతా తెలుగుదేశం కూటమి చేస్తోందిట. అసలు ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ. ఏది ఏమైనా పొన్నవోలు ఇవాళ మీరు ఒకసారి వీడియో వింటే కాసేపు ఎంజాయ్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.